జోహార్ కలమ తల్లి బిడ్డలు అమరులకు జోహార్ 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 నేరెళ్ల వేణు మాధవ్ గారికి జోహార్ జోహార్ అమర హే నేరెళ్ల వేణు మాధవ్ గారు అమర హే అమర్ హే గద్దరన్న అమర హే అమర హే జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ ప్రజా కళలు వర్ధిల్లాలి తెలంగాణ ప్రజా కళలు వర్ధిల్లాలి. అమ్మగారు శోభమ్మ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వందనాలు, ఆహ్వానం. ఈనాడు ఇక్కడ ఇంతమంది కళాకారులు చేరారంటే ఒక సత్సంగం చేరినట్లు. మామూలు మనుషుల కంటే ప్రత్యేకత ఒక కళాకారుడికి ఉంది. ఇవాళ నేను ఎంతసేపు ప్రోగ్రాం ఇస్తున్నాను అంటే 15 నిమిషాలు ఇవ్వగలుగుతున్నానా, పాటలు 1 గంట పాడగలుగుతున్నానా అంటే వచ్చే సంవత్సరానికి 2 గంటలు పాడే శక్తి నాకు రావాలి. ఆ శక్తి రావాలంటే మీకు తెలుసు కృషియే. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గ్రహించారంటే, పొందారంటే ఆయన కృషి ముఖ్యంగా ప్రాముఖ్యమైనదే. ఎలా అంటే ఆయన చిన్నతనం నుంచే మొదలుపెట్టినప్పుడు ఆయన చేసిన కొన్ని డెవలప్మెంట్స్ ఎలా వచ్చినాయి అనేది కొంచెం 2 నిమిషాలు చెప్తాను. 1945-50 మధ్యలో స్వర్గసీమ అని సినిమా వచ్చింది. ఇప్పటి తరానికి తెలియదు అది. ఆ స్వర్గసీమలో భానుమతి ఓహోహో పావురమా అని పాట పాడుతుందన్నమాట. చాలా బాగా పాడుతుంది. ఆ పాటకి పాడిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత ఆమె ఛాలెంజ్ చేసింది, నాలాగా ఎవరైనా పాడితే నేను ₹1,00,000 ఇస్తాను అని. అప్పటికి వేణుమాధవ్ గారికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు. ఆయన ఆమె కంఠంలోనే పాడారనమాట, ప్రాక్టీస్ చేశారు. కానీ మద్రాసు వెళ్ళి అక్కడ ఆమె ముందు పాడటానికి శక్తి చాలదు. డెవలప్మెంట్ ఏది, ఇంట్లో సహకరించాలి, ప్రకృతి సహకరించాలి. అలా సహకారం లేకపోవటం వల్ల ఎదుగుదల అనుకున్న దానికంటే తగ్గింది. లేకపోతే ఇంకా ఉచ్చ స్థితికి చేరేవారని నేను అనుకుంటాను. కళాకారులు ఎవరు కూడా మీ సమయాన్ని తప్పకుండా కళకి అంకితం చేయండి. అప్పుడు మీ వెంట ధనం వస్తుంది. ధనం వెంట ఇప్పుడు పరుగులు తీయకండి. ప్రారంభంలోనే ధనం కోసం పోరాడితే కళ వెనక పడిపోతుంది. మీ కళను డెవలప్ చేసుకోండి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేసి స్టేజ్ ఎక్కాలని అనుకోండి. నాకు ఒక పాట వచ్చింది నేను స్టేజ్ ఎక్కుతానని అనుకోవద్దు, నేను కళాకారుణ్ణి అని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా ఇప్పుడున్న కళాకారులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.